ఒక గ్లాసు పచ్చెనగపప్పు. ఇప్పుడు ఈ పచ్చెనగపప్పుతో మనం మసాలా కర్రీ చేసుకుందాం. మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీని ముందు చికెన్ మటన్ కూడా సరిపోదు. ఇప్పుడు ఒక గ్లాసు దీన్ని ముందుగా కడిగేద్దాం. ఒకసారి కడిగేసుకొని నానబెట్టుకుందాం. వీటిని ఇప్పుడు 2 to 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 2 అవర్స్ అయినా సరిపోతుంది, కానీ ఇంకొంచెం నానితే కూడా ఇంకా బాగుంటుంది. ఈ కర్రీ అంటే చాలా ఈజీ అండి. మనం మార్నింగ్ ఇలా నానబెట్టేసుకున్నాం అనుకోండి, లంచ్ టైంకి చక్కగా మనం 10 వరకు ఇది నానిపోతుంది. ఆ తర్వాత మనం వంట చేసేసుకోవచ్చు. పప్పు బాగా నానిపోయిందండి. ఇక్కడ నేను 3 గంటల వరకు నానబెట్టేశాను. ఇప్పుడు ఇందులో కావాల్సిన, ఈ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక ఆనియన్ తీసుకున్నాను, అలాగే ఒక ఆలు తీసుకున్నాను టేస్ట్ కోసం. దాంతోపాటు మునక్కాయ వేస్తే ఈ కర్రీలో చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో మాత్రం ఖచ్చితంగా మనం మిర్చి వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కవగానే పోపు గింజలు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వీటితో పాటు మనం ఇప్పుడు మిర్చి కూడా వేసేసుకుందాం. వీటితో పాటు ఇప్పుడు మనం ఆలు ప్లస్ ఈ మునక్కాయ కూడా వేసుకుందాం. ఆలు వీటితో పాటు మునక్కాయలు కూడా కొద్దిగా వేగాలి. వేగితే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ పచ్చెనపప్పు వేగనవసరం లేదు. ఈ మునక్కాయ ఆలు మాత్రం కొద్దిగా వేగితే వీటిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఆలు మునక్కాయ అనేది మీ దగ్గర ఉంటేనే వేసుకోవచ్చు, లేకపోతే ఉట్టి పచ్చెనపప్పుతో మసాలా కర్రీ కూడా చేయొచ్చు. ఇది నా దగ్గర ఉందని మాత్రమే వేస్తున్నాను. అందులో టేస్ట్ కూడా ఇది బాగుంటుంది. మునక్కాయ పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అలాగే ఈ ఆలు ఇలా ఉందనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను. మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes వరకు ఉడికించుకుందాం. కొద్దిగా అల్లం పేస్ట్, ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకుందాం. వడగట్టుకుంటే కొద్దిగా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకొని దీన్ని కూడా ఒక 5 minutes వరకు మనం ఇలాగే ఉడికించుకుందాం. మూత పెట్టేస్తున్నాను. ఒక 5 minutes వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మధ్యలో ఒకసారి కలిపేసుకుందాం. బాగుంది, చక్కగా పప్పులు అన్నీ కూడా ఉడికినాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఎసురు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పప్పులు ఉడకాలి కాబట్టి ఒక 1/2 glass వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకుందాం. ఒక 1/2 tablespoon కారం.
ఇది పప్పుల కూర కాబట్టి కారం కొంచెం ఎక్కువే తీసుకుంటుంది. అదే ఉట్టి మునక్కాయ కూర అట్లా వండుకుంటే ఇంత కారం తీసుకోదు, కానీ పప్పుల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే తీసుకుంటుంది. మనం అందులో మిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మీరు తినేదాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. అప్పుడే పప్పులు చక్కగా ఉడికిపోతాయి. కొద్దిగా ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాం కదా మనం గ్రేవీ కోసం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పప్పు బాగా ఉడికిద్ది. అదే మీరు హైలో పెట్టుకుంటే వాటర్ అంతా ఇంకిపోయి మీకు పప్పు అనేది అలా ఉండిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. మసాలా పచ్చనిపప్పు కూర రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. అంతే, దీనిని ఒకసారి కలిపేసేసుకుందాం. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంది, కర్రీ బాగా వచ్చిందండి, దగ్గరగా బాగా వచ్చింది, చిక్కగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.